హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఎస్పీపీ హైదరాబాద్ ఎస్పీఎంసీఎల్ అంటే ఏంటంటే కాయిన్స్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాయిన్ డబ్బులు తయారు చేసే సంస్థ. సో దాంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఎవరు మిస్ అవ్వద్దు, చూసుకోండి, ఇందులో పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు కదా. సో ఇది కెరియర్ స్పేస్ ఫ్రెండ్స్. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, అంటే మీకు కూడా తెలియాలి కదా, అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్ పేజ్లో నోటిఫికేషన్ ఉంది అనేసి. నేను దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి నోటీస్ కావాలంటే నోటీస్, అంటే పీడిఎఫ్ కావాలంటే ఇది, అలాగే అప్లై ప్రాసెస్ కావాలంటే ఇది చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మేము ఇంత హార్డ్ వర్క్ చేసి మీకు నోటిఫికేషన్ చూపిస్తున్నందుకు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అయితే చేయండి మన వీడియోస్కి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ యొక్క ప్రతి డౌట్స్కి మేమైతే రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్. సో అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ చేసి నోటిఫికేషన్ పడింది చూడండి అని చెప్పేసి అయితే రెఫరెన్స్గా పంపించండి. సో ఈ హెల్ప్ అయితే చేసి అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో మిగతాది మేమైతే చేస్తాము, మా హార్డ్ వర్క్ని మేము ప్రూవ్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో దీని గురించి చెప్పబోతున్నాను. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్గా ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకైతే తెలియచేయండి, నేనైతే చూసుకుంటాను. మీకు ఎటువంటి ఏదైనా నోటిఫికేషన్ కావాలన్నా కూడా నాకైతే చేయండి, చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే ఇలా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో. మళ్ళీ మిస్ అయితే ఇక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, చెక్ చేసుకోవడమే. సో మీరు లేదా మన ఛానల్ యొక్క ప్రతి నోటిఫికేషన్కి ఇలా వీడియో సెక్షన్కి వెళ్తే మెయిన్ వీడియోస్ అయితే మీకు దొరుకుతాయి. మెయిన్ వీడియోస్ అయినా చెక్ చేసుకోవచ్చు. మేము అన్నిటికీ పర్మనెంట్ పొజిషన్స్కి పర్మనెంట్ అని అయితే రాసేస్తాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్స్కి పర్మనెంట్ అయితే మెన్షన్ చేస్తాము. అలాగే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఉన్న అని మెన్షన్ చేస్తే మాత్రం అన్నిటికీ అప్లికేషన్ ప్రాసెస్లు అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. నేను వీడియోలో ప్రతి చివరిలో అది కాంట్రాక్ట్ అన్నా, అవుట్సోర్సింగ్ అన్నా, ప్రైవేట్ అన్నా, వీడియో చివరిలో అప్లై ప్రాసెస్ అయితే తప్పకుండా చెప్తాము, ఏదేమైనా సరే. సో కొన్నిటికి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ నోటిఫికేషన్తో పాటే కంటిన్యూషన్ అయితే చేస్తూ ఉంటాము. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అంతే. మీకు చెక్ చేసిన ఉపయోగపడుతుంది అంటే ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూడండి. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో నేను అప్లికేషన్ అంటే పీడిఎఫ్, నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లై ప్రాసెస్ రెండు అయితే కవర్ చేస్తాను. ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, ఏ యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇది సైఫాబాద్ హైదరాబాద్లో అయితే ఉంది. సో మన హైదరాబాద్లోనే పోస్టింగ్ కూడా ఇస్తారు. ఇది దీని గురించి ప్రింటింగ్ ప్రెస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఇక్కడ పొజిషన్స్ ఏంటో చూద్దాము. సో సూపర్వైజర్ రెండు పోస్టులు అయితే ఉన్నాయి. సూపర్వైజర్ టెక్ కంట్రోల్ అయితే వచ్చేసి 5 వేకెన్సీస్, సూపర్వైజర్ A1 లెవెల్ ఒక వేకెన్సీ అయితే ఉంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ P3 లెవెల్ అయితే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ శాలరీ అయితే ఉంది. ఈ వేకెన్సీస్ ఏ కేటగిరీకి ఎన్నెన్ని ఉన్నాయి అయితే ఇచ్చారు. జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్లో 68, జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్లో అయితే 3, వెల్డర్లో 1 ఉంది, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో 3 అండ్ ఫైర్మ్యాన్ W1 లెవెల్లో 1 అయితే ఉంది. సో ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ కిందకైతే వచ్చినట్లయితే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డిజబుల్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు, అవి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్, రిక్విజిట్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ చూద్దాము. సూపర్వైజర్ టీఓకి అయితే ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ నుంచి అయితే చేసి ఉండాలి, లేదా బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ ప్రింటింగ్ టెక్నాలజీలో చేసి అయితే ఉండాలి. టెక్నికల్ కంట్రోల్ S1 లెవెల్ అయితే వచ్చేసి వీళ్ళు కూడా డిప్లొమా ప్రింటింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏం చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఈ డిప్లొమా మాత్రం చేసైతే ఉండాలి. మీ ఏజ్ అనేది 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ ప్రింటింగ్లో కానీ, మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు కంప్లీట్ అయితే చేసైతే ఉండాలి. అలాగే జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్ అయితే వచ్చేసి ఫుల్ టైమ్ ITI సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ NCVT, SCVT నుంచి అయితే ఉండాలి ప్రింటింగ్ ట్రేడ్లో. సో ఇక్కడ ITI ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిషనర్, హ్యాండ్ ఇంపోజింగ్ అయితే ఉంది, చూసుకోండి. ITI చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ ప్రింటింగ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ అయితే ITI ఫిట్టర్ చేసి అయితే ఉండాలి, 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. వెల్డర్ అయితే ITI వెల్డర్, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే కన్సర్న్ సబ్జెక్ట్లో ITI అయితే చేసి అయితే ఉండాలి. వీళ్ళకి కూడా 25 ఇయర్స్ అయితే దాటైతే ఉండకూడదు, 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సూపర్వైజర్ పొజిషన్ అయితే చేసి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి హిందీ కానీ ఇంగ్లీష్ విత్
హిందీ, ఇంగ్లీష్ యాస్ ఎ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉన్న అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, హిందీ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ ఈస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్. సో, అంటే హిందీ చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్ చేసినా లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్ మన డిగ్రీ లెవెల్‌లో ఉండి పోస్ట్ గ్రాడ్యుయేట్ హిందీ చేసినా మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. బట్ మీకైతే మాస్టర్ డిగ్రీ కానీ, డిగ్రీ లెవెల్‌లో కానీ హిందీ అయితే కంపల్సరీగా అయితే ఉండాలని క్లియర్‌గా చెప్తున్నారు. 18-30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పొజిషన్‌కి గ్రాడ్యుయేట్ అయితే చేసి అట్‌లీస్ట్ 55% మార్క్స్‌తో ఉండి మీకు స్పీడ్ ఇన్ ఇంగ్లీష్‌లో 40 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. 18-28 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఫైర్‌మ్యాన్ అయితే వచ్చేసి ఐటీఐ 10th క్లాస్ పాస్ అయిపోయి ఐటీఐ ఫైర్‌మ్యాన్ అయితే ఉండాలి. సర్టిఫికేట్స్ ఆఫ్ ఫైర్‌మ్యాన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి అయితే ఉండాలి. 18-25 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. సో, ఇంపార్టెంట్ నోట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి అదర్ ఇన్ఫర్మేషన్స్ మీ కేటగిరీ వైజ్ చెక్ చేసుకోండి. దీనికి ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఈ పొజిషన్స్‌కి అయితే అర్హులు ఫ్రెండ్స్. అందుకోసమే ముందే చెప్పా మన తెలుగు స్టేట్స్ వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. దీనికి క్లోజింగ్ డేట్ 15/4/2024 అయితే ఇచ్చారు. అండ్ ఓపెనింగ్ వెబ్సైట్ లింక్ అయితే వచ్చేసి 15/3 నుంచి అయితే స్టార్ట్ అయింది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కేటగిరీ బట్టి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. చెక్ చేసుకోండి. అండ్ దీనికి ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి 600 రూపీస్ అయితే ఉంది. అండ్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ కేటగిరీస్‌కి, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్సెంప్టెడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్. హౌఎవర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ వీళ్ళైతే వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 200 రూపీస్ పే చేయమని చెప్తున్నారు. సో, ఆన్‌లైన్‌లో పే చేయాలి 600 రూపీస్. సో, పేమెంట్ వాళ్ళు మీకు చూపిస్తాను నేను ఎలా చేయాలో. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇలా అయితే ఉంటుందని చెప్తున్నారు. ఒక్కొక్క పొజిషన్‌కి ఒక్కొక్కటైతే ఉంది సెలక్షన్ ప్రొసీజర్. మీరు చెక్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎంత మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో, సబ్జెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్‌గానైతే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, మీరు మీ కన్సర్న్డ్ పోస్ట్ అప్లై చేసుకున్నప్పుడు మాత్రం దాని యొక్క సబ్జెక్ట్ చెక్ చేసుకోండి. దేర్ ఈస్ ఏ నో నెగెటివ్ మార్కింగ్ అని క్లియర్‌గా చెప్పారు. మీకు ఎగ్జామ్ అనేది హిందీ, ఇంగ్లీష్‌లో అయితే ఉంటుంది. అంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మాత్రం ఇన్ని రావాలి ఫైనల్ కట్ ఆఫ్‌లో. అప్పుడే మీరైతే క్వాలిఫై అవుతారని క్లియర్‌గా చెప్పారు. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. సో, ఇంకా అదర్ అప్లికేషన్స్ రిపోర్టింగ్ లేట్ ఫర్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఫీ అని చెప్తున్నారు. సో, ముందుగానే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంటుంది. పేమెంట్ ప్రొసీజరు, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, స్కాన్ అప్‌లోడ్ అయితే ఉంటాయి. అదర్ గైడ్‌లైన్స్ అయితే ఉంటాయని క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ ఫోటోగ్రాఫ్ సైజెస్ అవన్నీ నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంక కిందకైతే వచ్చినట్లయితే అదర్ ప్రొఫార్మాస్ ఉంటాయి కదా మీవి అప్లై చేసుకునేటప్పుడు. సో, అలాగే దీని యొక్క సిలబస్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో, చూడండి పార్ట్ ఏలో జనరల్ అవేర్‌నెస్‌లో ఈ టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్‌లు అయితే ఇవైతే ఉంటాయని చెప్తున్నారు. రీజనింగ్ యాప్టిట్యూడ్‌లో. పార్ట్ బి టెక్నికల్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్‌లో ఏమేమి అడుగుతారో కూడా క్లియర్‌గా చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్‌కి అయితే ఉంది టెక్నికల్ సబ్జెక్ట్ సిలబస్. చాలామంది సిలబస్ మమ్మల్ని మెన్షన్ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. ఇదైతే నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు వీళ్ళు. సిలబస్ అయితే చెక్ చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, మీకు డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకవేళ కావాలంటే మీరు ఒకవేళ జాబ్ జాయిన్ అయితే ఎటువంటి డ్యూటీస్ ప్లే చేయాలో కూడా ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు. అండ్ కిందకైతే వస్తే ప్రొఫార్మా సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు నేను మెయిన్ వెబ్‌సైట్ కెరియర్ పేజ్‌కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఫర్ అప్లై ఉంది కదా! దానికైతే క్లిక్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్‌కెళ్తున్నాను. ఒకవేళ మీకు ఆల్రెడీ ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంటర్ పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ నొక్కి సబ్మిట్ అయితే చేయండి. సో, నేను ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ అనేది. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ అండ్ అప్లోడ్స్, పేమెంట్ ఇలా 6 స్టెప్స్‌ని మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూద్దాము. మీ ఫస్ట్ నేము కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే మెన్షన్ చేయండి. మీ 10th క్లాస్‌లో ఎలా ఉందో అలాగే మెన్షన్ చేయండి. మీ మిడిల్ నేము కన్ఫర్మ్ మిడిల్ నేమ్. సో, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. లాస్ట్ నేము కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అంటే మళ్ళీ అది రాయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ మొత్తం వచ్చైతే రాసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు మళ్ళీ అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది. ఈమెయిల్ ఐడీలో ఒక డొమైన్ నేము జీమెయిలా, హాట్‌మెయిలా ఏదైతే అది మెన్షన్ చేయండి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ. సో, మళ్ళీ అదే మెయిల్ ఐడీ ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి వెళ్ళినట్లయితే ఫోటో సిగ్నేచర్ స్టెప్‌కి అయితే తీసుకెళ్తుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను. ఫోటో సిగ్నేచర్ స్టెప్‌లోకి వెళ్ళింది. సో, మీకు ఇక్కడ గైడ్‌లైన్స్ ఆఫ్ స్కానింగ్ ఆఫ్ ఫోటో సిగ్నేచర్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. అంటే ఎంత సైజ్ ఉండాలని ఫోటోగ్రాఫ్ చూడండి 4.5 ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండాలని క్లియర్‌గా చెప్పారు. సో, ఇంకా మీకు ఫర్దర్ గైడ్‌లైన్స్ కావాలంటే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేసి చూపించినట్లయితే
ఇక్కడ చూడండి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ నుంచి 20 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి. ఫోటో అనేది 20 కేబీ నుంచి 50 కేబీ అయితే ఉండాలి. సిగ్నేచర్ కూడా అయితే వచ్చేసి సో ఆల్మోస్ట్ అంతే ఉండాలి ఫ్రెండ్స్. సిగ్నేచర్ డైమెన్షన్స్ అనేది 10 కేబీ నుంచి 20 కేబీ ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఉంది, అది కూడా మీరైతే చేయాలి. 50 కేబీ నుంచి 100 కేబీ అయితే ఉంది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది. సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ నేనైతే అప్లోడ్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ అయితే వచ్చేసి డీటెయిల్స్ స్టెప్కి అయితే వచ్చేసాను. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఇక్కడ మీరైతే వచ్చేసి ఏ క్యాటర్కి అప్లై చేస్తున్నారు, ప్రింటింగ్ కంట్రోలరా, ఇంజనీరింగ్ పోస్టా, రిసోర్స్ మేనేజ్మెంటా, సో ఏ పోస్టులకు అప్లై చేస్తున్నారు, పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఇక్కడ ఏ లెవెల్ ఫిట్టరా, వెల్డరా, ఎలక్ట్రానిక్స్ అని నేను ఇంజనీరింగ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ 3 ఆప్షన్స్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే నేను నో అని పెడుతున్నాను. ఒకవేళ ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ అని పెట్టేసి డిజబిలిటీ అయితే ఇవ్వండి. మీరు గైడ్లైన్స్ ప్రకారము యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఎలిజిబుల్ టు ఎగ్జామినేషన్ అంటే ఎస్ అయితే ఉంది, అన్నీ నాకు డిజబుల్ అయితే అయినాయి. ఆర్ ఏ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్, నాకు ఏమైనా డిజబిలిటీ ఉందంటే నో అని పెడుతున్నాను. నెక్స్ట్ రిలీజన్ విచ్ యు ఆర్ బిలాంగింగ్ అయితే వచ్చేస్తున్నాను. సో నేను ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ మెన్షన్ చేయాలి. సో మైనారిటీ కమ్యూనిటీ అని వస్తుందంటే నేను నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెట్టాను. నెక్స్ట్ అయితే వచ్చేసి సీకింగ్ రిలాక్సేషన్ చూస్తున్నానంటే నో అని పెడుతున్నాను. మీకు డిఫెన్స్ పర్సనల్ డిజబుల్ ఏమన్నా ఉన్నాయా ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టాలిటీస్ అంటే నో అని పెడుతున్నాను. సో ఆర్ యూ ఎన్ ఇన్ సర్వీస్ SMCIL ఎంప్లాయ్ అని అయితే అడుగుతున్నారు. సో నేను దాన్ని కూడా నో అని పెట్టేశాను. ఆర్ యూ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఆఫ్ అంటే నేను అన్నిటికీ నో అని అయితే పెడుతున్నాను, నేను ఏం కాదు కాబట్టి. సో ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేస్తున్నాను. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్, లేకపోతే ముంబై ఉంది, కోల్కతా, న్యూఢిల్లీ ఉంది, బెంగళూరు, చెన్నై. సో నేను హైదరాబాద్ అయితే పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. జెండరు మేలా ఫీమేలా మెన్షన్ అయితే చేయండి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్, సో మీరు ట్విన్స్ ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ పెట్టి వాళ్ళ యొక్క నేమ్ కూడా ఇవ్వండి, లేకపోతే నో అని అయితే పెట్టండి. సో జెండర్ ఆఫ్ ద ట్విన్ కూడా ఉంటే మెన్షన్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ మీ మ్యారీడా అన్మ్యారీడా మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్, అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. సో అడ్రస్ అయితే మీ డిస్టిక్ ఉండాలి, మీ లేను, అలాగే మీ పిన్ కోడ్ నెంబరు. సో ఇవన్నీ 2 సేమ్ అయితే ఇక్కడ సేమ్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే చూపిస్తుంది. మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అవన్నీ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మిమ్మల్ని అయితే ప్రివ్యూ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నాకైతే వచ్చేసి 600 రూపీస్ అమౌంట్ అయితే చూపించింది. నెక్స్ట్ అయితే క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీ 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఐటీ ఎక్కడ చదివారు, డిప్లొమా ఎక్కడ చదివారు, ఒకవేళ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు ఏది చేసినట్లయితే దాన్ని అయితే ఫిల్ చేయండి. సో స్టార్ మార్క్స్ పెట్టిన మాత్రం యాస్టిక్స్ కంపల్సరీని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్, మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అదైతే మెన్షన్ చేయండి. మీకు లాంగ్వేజెస్ ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాయో అది మెన్షన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నా ప్రివ్యూ అనేది ఇలా అయితే వచ్చింది. సో నా డీటెయిల్స్ అయితే అన్నీ వస్తాయి, నేను చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చాయా లేదా అనేసి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. సో ఓకేనైతే క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ అంటే ఓకేనైతే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏ మ్యాటర్ మీరు రాయాలో కూడా ఒక పేపర్ తీసుకుని మీరు బ్లాక్ పెన్తో ఈ హ్యాండ్ రైటింగ్ వాళ్ళు చెప్పిన ఉన్నాయి కదా లైన్స్, అవి చూపిస్తాను, అవి రాసి దాన్ని కూడా ఒక మీ మొబైల్లో పిక్ తీసుకుని దాన్ని అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. హ్యాండ్ రిటన్ అయితే వచ్చేసి ఇది రాయాలని క్లియర్గా మెన్షన్ చేశారు, నేను చూపిస్తున్నాను కదా, హైలైట్ చేస్తున్నాను అది. సో ఇక్కడ ఐ అని చెప్పేసి మీ నేమ్ రాయండి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ రాసేసి హియర్ డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇది ఒక పేపర్ మీద రాసి దీన్ని పిక్ తీసుకొని మీరు అప్లోడ్ అయితే చేయండి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ డైమెన్షన్స్ చూడండి, ఈ చార్ట్లో అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇది ఒక పిక్ తీసుకోండి మీ మొబైల్లో, సో అన్నీ ఈ డైమెన్షన్స్లో పెట్టుకోండి. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇలా ఉండాలి. ఫైల్ సైజ్ 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా 50 KB నుంచి 100 KB మధ్యలో ఉన్నవి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి నేను కట్టాల్సిన అమౌంట్ 600 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి మిమ్మల్ని గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. సో మీరు ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, వ్యాలెట్టా, ఈ 600 రూపీస్ మీరు ఎలా పే చేస్తారో, సో మీరు ఏ విధంగా పే చేద్దాం అనుకుంటున్నారో, లేక యూపీఐ ఉంది, QR కోడ్ స్కానర్ ఉంది, ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా పే అయితే చేయండి.
సో ఫ్రెండ్స్ ఇది అప్లై అయితే చేసుకోవాలి. ప్రింటింగ్ ప్రెస్‌లో పడిన జాబ్స్‌కైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో సింపుల్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంత హార్డ్ కూడా ఏమీ లేవు. జస్ట్ సింపుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎటువంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమని అయితే ఏం చెప్పలేదు. మెన్షన్ అయితే చేయలేదు. సో కాబట్టి ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ సపోర్టింగ్.